ఉదయకాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నా స్నేహితులందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో ఈ రీతిగా దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. అయితే పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మనం 1 నుంచి 2 వచనాలు చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూసుకుందాం. యెహోవా సుడిగాల చేత ఏలియాను ఆకాశంలోకి ఆరోహణం చేయకపో కాలంన ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెలుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనేది. ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణం చేసింది. మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రం ప్రభు. ఇంతవరకు నీ కృపలో కాచిన దేవా, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడా, తండ్రి యెహోవా, కుమారుడైన యేసయ్య, ఆదరించడం పరిశుద్ధాత్మ దేవ, ఉదయకాల సమయంలో నా ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా. నీ ఆత్మచేత నేను నడిపించేదేవా, నీ పరిశుద్ధాత్మ దేవా ద్వారా నన్ను ధైర్యపరిచి నీవు నన్ను బలపరిచి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ పరిశుద్ధమైన వాక్కును నాకు దయచేయి దేవా. అనేకులకు నీ వాక్కునిచ్చిన రీతిగా అయ్యా నా ప్రభు అనాడు అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు నీ వాక్కు వచ్చిన రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరచమని నీ కృప చూపించమని యేసయ్య నామములో మా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రాయబడిన వాక్యంలో ఏలియా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా దగ్గర శిష్యుడిగా ఎలీషా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏలియా, ఎలీషా కూడా దేవుని యొక్క గొప్ప ప్రవక్తలుగా మనందరికి కూడా పరిచయమే. అయితే ఈ ఎలీషా గురించి మనం ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎలీషా ఆ యొక్క అన్ని భాగములు కలిగిన వాడు, తనకి అన్ని రకాల ఆస్తిపాస్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలీషా ఆ యొక్క పొలము సాగు చేయవాడుగా ఉన్నాడు. ఆ యొక్క 12 అరకల ఎడ్లు కలిగి 12వ అరక తానే దున్నుతూ తన పొలాన్ని సేద్యపరుచుకుని ఏ లోటు లేనివాడుగా ఈ లోకంలో ఉండగా దైవజనుడైన ఏలియా తన దుప్పటిని ఎలీషాపై వేసి నన్ను వెంబడించమన్నప్పుడు ఎలీషా తన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి ఏలియాను ఆ యొక్క ఏలియా కూడా ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏలియా గొప్ప దైవజనుడై ఉన్నాడు. ఏలియా బహు పరిశుద్ధాత్మ శక్తితోనూ దేవుని ఆత్మశక్తి కలిగిన వాడుగా మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి గొప్ప ఆత్మశక్తి కలిగిన ఏలియాను ఎలీషా వెంబడించడానికి తనకున్నవన్నీ కూడా విడిచిపెట్టి సంపూర్ణముగా తనకున్నవన్నీ త్యాగం చేసి ఈ ఏలియా కూడా పయనమయ్యాడు. ఈ ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఏలియాలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును, దేవుని యొక్క మహిమను ఎలీషా చూడగలుగుతా ఉన్నాడు. ఎలీషా ప్రయాణంలో ఈ యొక్క ఏలియాతో అనేకమైన విషయాల్లో ఏలియాని వెంబడించిన వాడిగా, ఏలియా యొక్క దేవుని మహత్తును, దేవుని యొక్క మహిమను ఎలీషా చూసి ఎలీషా ఏలియాను విడిచిపెట్టకుండా ఈనాడు కూడా ఈ ఏలియాను విడనాడకుండా వెంబడిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని గురించి వెంబడిస్తూ ఉన్నాడు? ఈ లోకంలో ఉన్న వాటి గురించా? ఈ లోకంలో తన ధనవంతుడిగా ఉన్నాడు, అన్ని రకాలుగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఈ లోకపు ధనము మోసకరమైనది, కానీ దేవుడిచ్చు బహుమానములు ఎంతో మహిమ కలిగినవి, అవి నిత్యం ఉండేవి, అవి శాశ్వతమైనవి. ఆ శాశ్వతమైన మహిమ కలిగిన ఆ యొక్క దేవుని శక్తి కలిగిన, దేవుని మహిమ కలిగిన ఆ యొక్క
బహుమానం కొరకు, ఉన్నతమైన బహుమానం కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఎలీషా ఏలియాను వెంబడిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా జరుగుతున్న కాలంలో ఒకనాడు ఈ యొక్క ఏలియా దేవుని దగ్గరికి కొనుక్కోబడవలసిన సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క యెహోవా దేవుడు ప్రత్యక్షమై సెలవిచ్చాడు, ఏలియాను ఆ యొక్క పరలోకమునకు ఆ యొక్క జీవించి ఉండగానే ఆ యొక్క ఆయన ఆరోహణము అవబడతాడని ఎలీషాకి తెలిసినప్పుడు ఈ ఎలీషా చాలా దిగులు పడతా ఉన్నాడు, చాలా బాధపడతా ఉన్నాడు. దేని విషయంలో బాధపడతా ఉన్నాడు? ఏలియా లేనందుకు ఈ లోకపరమైనగా దేని గురించి అయినా ఇక తినడానికి ఉండదను, త్రాగడానికి ఉండదను, లేకపోతే ఈ లోకంలో ఏదో తక్కువ అవుతుందని ఎలీషా బాధపడతలేదు. కానీ ఈ యొక్క ఏలియా వెళ్ళిపోతే దేవుని ఆత్మ మా మధ్యన ఉండదేమో, ఏలియా లేకపోతే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క కార్యాలు అయ్యో మా మధ్యన ఉండవు. అయితే ఈ ఏలియా వెళ్ళిపోతే మేము మామూలుగానే ఉండిపోవాల్సి వస్తుంది, దేవుని మహిమ లేని వారిగా ఉండిపోవాల్సి వస్తుంది అయ్యో అని దేవుని మహిమ కొరకు, దేవుని శక్తి కొరకు ఆశ కలిగి ఈ యొక్క ఎలీషా బహు వేదన పడతా ఉన్నాడు. అదే టైంలో ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియా అంటా ఉన్నాడు, నన్ను ప్రభువు ఆ యొక్క బేతేలుకు రమ్మన్నాడు, కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను, నీవు ఇక్కడే వేచి ఉండి అన్నప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, దైవజనుడా యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు? యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే నిన్ను విడిచిపెట్టేది లేదు. నీలో నేను దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలను చూడగలిగాను, దేవుని ఆత్మ నడిపింపును చూడగలిగాను, దేవుని యొక్క తేజస్సును చూడగలిగాను, దేవుని యొక్క ఉన్నతమైన బలమైన శక్తివంతమైన గొప్ప కార్యాలు నీలో నేను చూడగలిగాను, కాబట్టి నిన్ను విడిచిపెట్టేది లేదని ఎలీషా సెలవిస్తా ఉన్నాడు. అయితే నన్ను బేతేలు పొమ్మన్నాడు అన్నప్పుడు నేను నిన్ను విడిచిపెట్టేది లేదు అని ఎలీషా చెప్తా ఉన్నాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని ఇంటికి వెళ్తానంటే నేను అక్కడికి కూడా వస్తానని సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయంలో ఇక ఏలియా అంటా ఉన్నాడు, నన్ను దేవుడు ఆ యొక్క ఎరుకోకు పొమ్మన్నాడు, నీవు ఇక్కడే ఉండు, ఆ యొక్క నువ్వు వేచి ఉండు అన్నప్పుడు దైవజనుడా ఆ యొక్క యెహోవా జీవంతో నేను నిన్ను విడిచిపెట్టను, ఎరుకోకు వెళ్ళమన్నప్పటికీ నేను అక్కడికి కూడా వస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎరుకో అనగా సువాసన గల పట్టణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువాసన అనగా దేవుని యందు మనము జీవించే పరిశుద్ధ జీవితం. ఈ యొక్క నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఏలియా నేను విడిచిపెట్టలేను, నీ పరిశుద్ధ జీవితాన్ని నేను వెంబడిస్తానే ఉంటానని ఈ యొక్క ఏలియాతో సెలవిస్తా ఉన్నాడు. అలాగే ఈ యొక్క ఏలియా అంటా ఉన్నాడు, దేవుడు నన్ను యోర్దాను నది దగ్గరికి వెళ్ళమన్నాడంటే యెహోవా జీవంతోడు ఆ యోర్దాను నది దగ్గరికి నేను కూడా వస్తాను అని నేను నిన్ను విడిచిపెట్టేది లేదు అని సెలవిస్తా ఉన్నాడు. ఈ యొక్క యోర్దాను నది అంటే ఈ యొక్క దిగునది, క్రిందకు దిగునది అని అర్థం. అంటే దేవుని యొక్క లోతైన ఆ యొక్క అనుభవాల్లోనికి ఈ యొక్క ఏలియా ఎలాగైతే వెళ్ళాడో అదే దేవుని యొక్క లోతైన అనుభవంలోనికి, ఈ యోర్దాను అనుభవంలోనికి, దేవుని యొక్క ఆ యొక్క లోతైన విశ్వాసంలోనికి, లోతైన మహిమ కలిగిన కార్యాలలోనికి నేను కూడా వస్తాను, నిన్ను విడిచిపెట్టేది లేదని ఈ ఏలియాను వెంబడించినట్టుగా చూస్తాం. ఇలా వెంబడించిన ఎలీషా యొక్క ఆసక్తిని గమనించిన ఏలియా అంటా ఉన్నాడు, ఇదిగో నేను కొనుక్కోబడక మునుపు నీవు నా నుంచి ఏమి ఆశిస్తున్నావు అంటా ఉన్నాడు. ఈ యొక్క ఏలియా అనుకుంటా ఉన్నాడు, ఏంటి ఎలీషా నన్ను విడిచిపెట్టలేదు, ఎలీషా ఎందుకు నన్ను విడిచిపెట్టలేదు, ఏం కోరుకుంటున్నావు నా నుంచి? నీవు ధనధాన్యాలు కోరుకుంటా ఉన్నావా, ఈ లోక భాగ్యాలు కోరుకుంటా ఉన్నావా, ఈ లోక ఐశ్వర్యాన్ని కోరుకుంటా ఉన్నావా, దేని నువ్వు కోరుకుంటా ఉన్నావు? నేను ఇదిగో దేవుని దగ్గరికి కొనుక్కోబడబోతా ఉన్నాను, ఈ సమయంలో నేను నీకు దేన్ని దయచేయాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు అని అడిగినప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, నాకు ఏమి వద్దు గాని ఏలియా నీ యొక్క
దేవుని ఆత్మశక్తిలో నాకు 2 పాలు దయచేయమని అడిగినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఎలీషా ఈ లోకంలో దేన్ని కోరుకోలేదు, లేకపోతే ఈ యొక్క ఏలియా ఆస్తిపాస్తులు కాదు, దేన్ని కాదు, కానీ ఈ యొక్క ఏలియా యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని ఈ ఎలీషా కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అభిషేకం ఉంటే, దేవుని ఆత్మ నడిపించుకుంటే, దేవుని ఆత్మ నీ యొక్క బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తుంది. ఆ యొక్క దేవుని ఆత్మ ద్వారా ఆ యొక్క భక్తులు అనేకమైన గొప్ప కార్యాలు చేయగలిగారు. ఆనాడు ఆ యొక్క దావీదు తన మందను కాచుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క సింహమును ఎలుగుబంటి తన మందపై దాడి చేసినప్పుడు ఆత్మావేశం కలిగిన దావీదు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే తన మందను కాచుకోగలిగాడు. ఆనాడు తన మందపై విరుచుకుపడిన సింహాన్ని, ఎలుగుబంటిని ఈ యొక్క దావీదు జయించి చీల్చివేసి తన మందన క్రూర ముఖం నుండి దేవుని ఆత్మ ద్వారా జయించగలిగాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఈ యొక్క దావీదు బహుబలాఢ్యుడైన గొలియాతును జయించగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆత్మ ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడుగా ఉంటే, ఆ యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు గొప్ప కార్యాలు చేస్తావు. కాబట్టి ఈ ఎలీషా ఆ శక్తివంతమైన పరిశుద్ధాత్మ శక్తిని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఏలియా కొనుక్కోబడాల్సిన సమయం వచ్చింది. ఈ యొక్క ఏలియా యొక్క దేవుని మహిమ కలిగిన ఆ మేఘంలో కొనుక్కోబడినప్పుడు ఇక్కడ ఎలీషా రోధిస్తా ఉన్నాడు. ఏమనంటే, అయ్యో ఏలియా, ఇశ్రాయేలు రథములను, రౌతులను నీవే అని ఈ యొక్క ఏలియా గురించి రోధిస్తా ఉన్నాడు. ఏమిటి రథములు, రౌతులు దేనికి ఉపయోగిస్తారు? ఈ రథములు, రౌతులు యుద్ధానికి వాడతారు. అయితే ఇశ్రాయేలుకి యుద్ధ రథములు ఎవరు? ఇశ్రాయేలుకి యుద్ధ గుర్రములు ఎవరంటే ఈ యొక్క ఏలియా అనే దేవుని యొక్క ప్రజల పక్షాన నుండి ఆ ఇశ్రాయేల్ పక్షాన అనేక యుద్ధాలకు జయానికి కారణమయ్యాడు. కాబట్టి ఇక్కడ ఎలీషా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ యొక్క ఎలీషా రోధిస్తా ఉన్నాడు. అయ్యో ఏలియా, నువ్వు ఇశ్రాయేలుకు రథములను, రోతులు నీవే కదా అని ఏడుస్తా ఉన్నాడు, విలపిస్తా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు. అలాంటి సమయంలో ఏలియా యొక్క అభిషేకం కలిగిన ఆ యొక్క ఏలియా దుప్పటి ఆ యొక్క ఎలీషా పై పడడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. 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 అయితే ఈ యొక్క ఏలియా అభిషేకం కలిగిన ఏలియా దుప్పటి తీసుకుని ఎలీషా యొర్దాను కొట్టగా యొర్దాను 2 పాయలుగా మారిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యొర్దాను అనగా మరణం అనే అర్థం కూడా వస్తుంది. అయితే ఈ మరణం అనే అర్థాన్ని 2 పాయలుగా ఎలీషా చీల్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఈ లోకములో మరణాన్ని 2 పాయలుగా చేసి జీవాన్ని ఇచ్చినట్లుగా ఆనాడు అదే విశ్వాసంతో ఎలీషా యొర్దాను కొట్టగా యొర్దాను 2 పాయలుగా మార్చబడింది. ఈ యొక్క సన్నివేశాన్ని అంతా కూడా, ఈ యొక్క స్థితిని అంతా కూడా చాలా దూరం నుంచి ప్రవక్తల శిష్యులు గమనిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఎలీషాలో అభిషేకాన్ని ఈ యొక్క అనేకమైన ప్రవక్తల శిష్యులు గమనిస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఏలియా దుప్పటి పట్టి యొర్దాను కొట్టగా 2 పాయలైందో వాక చూస్తున్న దేవుని ప్రవక్తల శిష్యులందరూ కూడా ఇదిగో ఏలియా ఆత్మ ఎలీషాపై దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఈ రోజున దేని గురించి ఆశిస్తా ఉన్నావు? దేని కొరకు ఆశ కలిగి ఉన్నావు? నశించిపోయే ఈ లోక ఆశలు కలిగి ఉన్నావా? నశించిపోయే వ్యర్థమైన వాటి కొరకు ఆశ కలిగి ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి నిత్యముండేవో, ఏవి మహిమ కలిగినవో దాని కొరకు ప్రయాసపడమని సెలవిస్తా ఉంది. ఈ లోకము దాని ఆశలు గతించిపోవును గాని దేవుని రాజ్యము నిత్యము ఉంటది. ఈ లోకపు నటన గతించిపోతుంది గాని దేవుని యందు భక్తులు కలిగి ఆ నిత్యత్వం కొరకు, దేవుడిచ్చే నిత్య జీవ కిరీటం కొరకు నువ్వు కనిపెడితే, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే దేవుని శక్తిని పొందుకుంటావు. అదే విశ్వాసంతో ఉన్న ఇక్కడ ఎలీషా దేవుని శక్తిని పొందుకుని ఆ యొక్క ఏలియా దుప్పటి ద్వారా ఈ యొక్క యొర్దాను, మరణం అనే యొర్దాను 2 పాయలుగా చేయగలిగినప్పుడు
దూరం నుంచి చూస్తున్న శిష్యులు ఇదిగో ఏలియా ఆత్మ ఎలీషాపై దిగి వచ్చిందని గుర్తించి ఆ యొక్క ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఈ యొక్క ఎలీషాకు ఆ యొక్క నమస్కరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటే ఆ యొక్క ఈ లోకములో దేవుడు నీకు మంచి పేరును ఖ్యాతిని కలిగజేస్తాడు. అదే రీతిగా నాడు అనేకుల మధ్య ఎలీషా గొప్ప ఖ్యాతి కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే మనం ఈ యొక్క ఎలీషా గురించి మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే ఎంత అభిషేకము కలిగిన ఎలీషా ఆ యొక్క ఏలియా దుప్పటి తన మీదకి పడడానికి ముందుగా తన యొక్క వస్త్రాన్ని చింపుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చింపుకున్నాడు? ఈ లోకపు వైభోగం కాదు, ఈ లోకపు ఆ యొక్క ఐశ్వర్యం కాదు, ఈ లోకపు యొక్క హేయమైన వస్త్రధారణ కాదు, ఈ లోకపు ఆ యొక్క భాగము కాదు, కానీ నాకు దేవుని ఆత్మ కావాలి, దేవుని శక్తి కావాలి, ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మ శక్తి కావాలని తన వస్త్రాన్ని చింపుకున్నాడు. అయితే ఈనాడు ఈ కడవరి దినాల్లో ఉన్న మనం కూడా ఈ లోకములో ప్రతి దాన్ని కూడా వ్యర్థమైనదిగా ఎంచుకుని నీ హృదయాన్ని నువ్వు చింపుకో. నీ హృదయములో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు నువ్వు చింపుకో. నీ హృదయములో ఉన్న వ్యర్థమైన తలంపులు నువ్వు చింపుకుని దేవుని దగ్గర నీ పాపాలను ఒప్పుకుని నువ్వు రోధిస్తే దేవుడు నిశ్చయముగా నీకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు. ఆనాడు ఎలీషా కూడా అదే రీతిగా తన వస్త్రాన్ని చింపుకున్నాడు. దేవుని యొక్క ఆ యొక్క మహిమ కలిగిన ఏలియా యొక్క దుప్పటిని తాను కప్పుకొని వెళ్ళాడు. అయితే ఆ దినముల్లో కొంతమంది పోకిరులైన ఆ యొక్క యవనస్తులు ఈ యొక్క ఎలీషాను హేళన చేశారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యం చూద్దాం. రెండో రాజుల గ్రంథములో 2వ అధ్యాయంలో అక్కడ 23వ వచనం, అక్కడ నుండి అతడు బేతేలుకి ఎక్కి వెళ్ళను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణములను వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవుల నుండి వచ్చి వారిని 42 బాలులను చీల్చివేసెను. అతడు అచ్చటి నుండి పోయి కర్మెలు పర్వతములకు వచ్చి అచ్చటి నుండి పోయి సోమ్రోనుకు తిరిగి వచ్చాను. హల్లెలూయా. ఈ యొక్క అభిషేకము కలిగిన ఎలీషా, మహిమ కలిగిన దేవుని ఆత్మ కలిగిన ఎలీషా వస్తా ఉంటే ఈ లోకములో ఇక దేవుని ఎరగనటువంటి వారు, పోకిరులైన వారు, ఈ పోకిరులైన యవనస్తులు వ్యర్థముగా ఈ లోకంలో తిరిగిలానే వారు ఈ ఎలీషాను చూసి ఏమంటున్నారంటే బోడివాడ ఎక్కిపొమ్ము అంటా ఉన్నాడు. ఏంటి ఈ బోడ్తనం అంటే ఈ లోకస్తులకి ఏం కావాలి? ఈ లోకపు భోగాలు కావాలి, ఈ లోకపు నటన కావాలి. అయితే వీళ్ళు ఎలీషాలో ఏం చూస్తా ఉన్నారంటే ఈ దుప్పటి మాత్రం కప్పుకుని ఉన్నాడు, ఇతనికి ఏమి వస్త్రం కూడా సరిగా లేదు అని ఈ వస్త్రాన్ని చూడగలుగుతా ఉన్నారు, కానీ ఎలీషాలో ఉన్న అభిషేకాన్ని చూడలేకపోతా ఉన్నారు. ఎలీషాలో ఉన్న దేవుని శక్తిని చూడలేకపోతా ఉన్నారు. ఎలీషాలో ఉన్న దేవుని మహిమను చూడలేకపోతా ఉన్నారు. అందుకే అతడు ఆ యొక్క ఎలీషాని నీ పోకిరులైన ఈ బాలురు అపహాస్యం చేశారు, ఆ యొక్క హేళన చేశారు, గేలి చేశారు. దేవుని ఆ యొక్క నామం కలిగిన బిడ్డలను ఈ లోకములో దేవుని యొక్క నామాన్ని బట్టి మహిమ కలిగిన కార్యాలు ఎన్నో చేస్తున్న బిడ్డలను, దేవుని యొక్క విశ్వాసులు ఈ లోకములో అనేకులు అపహాస్యం చేసేవారుగా ఉన్నారు. అదే రీతిగా ఇక్కడ కూడా ఈ యొక్క ఎలీషాని అపహాస్యం చేసినప్పుడు, ఎలీషాలో ఉన్న దేవుని శక్తిని గ్రహించగా వీళ్ళు అపహాస్యం చేసినప్పుడు ఎలీషా శపించగా 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి 42 మంది ఆ పోకిరులైన యవనస్తులని ఆ యొక్క చీల్చివేసి ఆ యొక్క తుత్తునీలుగా చంపివేసింది అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలను అపహాస్యం చేయడం గాని, దేవుని యొక్క మహిమను అపహాస్యం చేయడం గాని తగదు. ప్రియ బిడ్డలారా, నీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కడవరి దినాల్లో, ఈ భయంకరమైన రోజుల్లో ఉన్న మనము కొంతమంది, నేను ఈ యొక్క ఫేస్బుక్ లో పోస్ట్ చూశాను. ఏమనంటే ఈ కరోనా వ్యాధి వలన మందిరాలు, చర్చిలు మూతవేయబడి, అలాగే దేవాలయాలు మూతబడి, మసీదులు మూతబడి, ఈ యొక్క ఓన్లీ హాస్పిటల్ మాత్రమే తెరిచి ఉన్నాయి అని దేవుని వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. అయితే నేను చెప్తా ఉన్నాను ఏమనంటే దేవుని యొక్క సహాయం లేకుండా
జీవ మరణములు ఆయన వశములో ఉన్నవి. ఆయన తోడు లేకుండా ఎవరు కూడా బ్రతికి బట్ట కట్టలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వ్యర్థమైన పోస్టులు పెట్టకండి, ఎందుకంటే దేవుని మహిమ ఇక దేవుని ప్రజలకే తెలుస్తుంది. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, ఆ యొక్క సిలువను గురించిన వార్త దేవుని బిడ్డలమైన మనకు శక్తిగా ఉన్నది. అయితే ఈ లోకపు వారికి, దేవుని ఎరగని వారికి అది వెర్రితనంగా కనబడతా ఉన్నది. హల్లెలూయా. ఆయన సిలువ మరణం ద్వారా మనందరికి కూడా విడుదల కలిగింది. దేవుని నిత్య జీవానికి మార్గం కలిగింది. అయితే దేవుని చేరడానికి మార్గం ఏర్పడింది. ఆ సిలువ కూడా ఈ లోకస్తులకి వెర్రితనంగా కనబడతా ఉంటది. అందుకని ఆది అపోస్తుల కాలంలో ఆ యొక్క సంఘ బిడ్డలు, మొదటి ఆదిమ సంఘ విశ్వాసులు తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఈ లోకం వ్యర్థమైందని, ఈ లోకం నశించిపోయేదని, దేవునితో ఉన్నదే శాశ్వతమైన భాగ్యమని ఎంచి వారు దేవుడిచ్చే బహుమానం కొరకు కనిపెట్టారు. ఆస్తిపాస్తులు అమ్ముకున్నారు. దేనికోసము? దేవుడిచ్చే నిత్యత్వం కొరకు, పరలోకం కొరకు వాళ్ళు ఆ తేరు చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆనాడు ఆ యొక్క దేవుని ప్రజలు ఇశ్రాయేలు గురించి కూడా మాట రాయబడి ఉన్నది ఏమనంటే, వారు ఆ యొక్క పరలోక పట్టణాన్ని చూశారు. ఈ లోకంలో మేము యాత్రికులమని గుర్తించి వారు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని చూసి దేవునికి నమస్కరించి వారి యొక్క ప్రాణాలు విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎలీషాను గేలి చేసిన యవనస్తులు ఆ యొక్క ఎలుగుబంటుల చేత సంహరించబడ్డారు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, దేవుని ఆత్మశక్తి కోసము, దేవుని మహిమ కొరకు, దేవుని అభిషేకం కొరకు లేక దేవుని బిడ్డలు దేవుని దగ్గర ఎంతో రోధించి ఉపవాసం ఉండి కన్నీరు కాచి దేవుని మహిమ కొరకు ఆ యొక్క ప్రయాసపడి అనేక రీతులుగా దేవుని కృపను పొందుకున్న దేవుని బిడ్డలను ఎవరు కూడా అపహాస్యం చేసినట్లయితే ఆ యొక్క ఎలీషాను అపహాస్యం చేసిన యవనస్తులు పొందుకున్న ప్రతిఫలాన్ని ఈ రోజుల్లో మనం కూడా పొందుకుంటాం. దేవునికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడకుండా మనము సరైన రీతిలో జీవిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క చర్చిలు మూతవేయబండి, ఆ యొక్క హాస్పిటల్ మాత్రమే తెరిచివేయబండి అని వ్యర్థమైన పోస్టులు దయచేసి పెట్టద్దు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి లేకుండా ఎవరు బ్రతికి ఈ లోకంలో జీవించలేరు. ఆనాడు ఆ యొక్క యూదా రాజైన ఆ యొక్క ఆశ కూడా తనకి వ్యాధి కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా వైద్యుల్ని ఆశ్రయించినప్పుడు తను ఈ లోకంలో మరణించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క వాక్యం రాయబడింది 2వ దినవృత్తాంతముల గ్రంథం 16:12-13 వచనాల్లో. ఆశ వైద్యుల్ని ఆశ్రయించాడు కానీ దేవుణ్ణి ఆశ్రయించలేనందుకు రాజు అయినప్పటికీ తను మరణించవలసి వచ్చింది. కాబట్టి ఈ లోకములో వైద్యులు చేసే పని వైద్యులు చేస్తారు కానీ దేవుని కృప లేకుండా ఈ లోకంలో ఏ జీవి కూడా జీవించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమస్త సృష్టిని కొనసాగిస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఈ సృష్టిని నడిపిస్తున్న వాడిగా ఉన్నాడు. ఆయన మనకు నిత్యత్వాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకములో యొక్క దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను గౌరవించే వారంగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క ఎలీషా ఆ యొక్క ప్రవక్తల శిష్యులకు అనేక గొప్ప కార్యాలు చేశాడు. వారికి అనేక రీతిలుగా మహిమ కలిగిన కార్యాలు ప్రవక్తల శిష్యులు చూశారు. కానీ అపహసించిన ఈ అపహాసకులు మాత్రము ఆ యొక్క నశించిపోవాల్సి వచ్చింది. అందుకనే కీర్తన గ్రంథంలో రాయబడింది, మీరు అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండవద్దు. ఈ అంచె దినాల్లో ప్రజలందరికీ ఏది నచ్చుతూ ఉందంటే అపహాస్యం నచ్చుతూ ఉంది. అపహాస్యం అంటే సింపుల్ గా ఇక్కడ నూతన పరిభాషలో పంచులు అంటా ఉన్నారు. ఏంటి పంచులు? ఒకరి మీద ఒకరు అపహాస్యం చేసుకోవడం, పంచులు వేసుకోవడం. అయితే ఇలాంటి అపహాస్యం చేసే వారిని దేవుడు నశింపజేస్తాడు. మీరు వ్యర్థముగా పంచులు వేసుకుంటా ఈ దేవుడు ఇచ్చిన మీ ప్రాణాన్ని పంచి లేకుండా చేసి పాడేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వ్యర్థంగా జీవించొద్దు. కాక ఎలీషా లాగా మీరు కనిపెట్టండి. ఎలీషా లాగా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలను వెంబడించండి. దేవుని వెంబడించండి, దేవుని వాక్యాన్ని వెంబడించండి, దేవునికి ప్రార్థించండి, మొరపెట్టండి, రోధించండి. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలో, ఈ లోకపు తండ్రి తన కుమారుడు తనని ఆ యొక్క రొట్టెని అడిగితే రాత్రినిచ్చిన, ఆ యొక్క గుడ్డుని అడిగితే తేలినిచ్చిన ఈ లోకపు తండ్రి తన కుమారుడికి అన్ని అనుగ్రహిస్తాడు కదా. మీ పరలోకపు తండ్రి నిశ్చయముగా మీకు
పరిశుద్ధాత్మని ఇస్తాడని మత్తయి సువార్తలో తెలియజేస్తాం. కాబట్టి మీకు నిశ్చయంగా దేవుని ప్రార్థించేవారైతే, దేవుని యందు విశ్వాసం కలిగిన వారైతే, ఆనాటి ఎలీషా లాగా దేవుని మీరు వెంబడించగలిగిన వారైతే ఈ యొక్క దినాల్లో కూడా మీరు దేవుని శక్తిని పొందుకుంటారు, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో ఆత్మ లేనివాడు నా వాడి కాడ అంటా ఉన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు, ఆయన ఇచ్చే ఆత్మను పొందుకో. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి ఈ లోకములో ఈ యొక్క నీ మనోనేత్రాలు వెలిగించబడి దేవుని ఆత్మనేత్రాలు కలిగి, ఆత్మీయ మనసును కలిగి, ఆత్మనేత్రాలు కలిగి దేవుని ఆత్మీయ సంగతులను చూసేవాడిగా ఉంటావు. ఆత్మ కలిగిన వాడు ఈ యొక్క మాటలు విన్గా సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు ఈ యొక్క దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే నీవు దేవుని మహిమ కలిగిన కార్యాలను చూస్తావు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క నూతన అధ్యాయంలో సెలవిస్తా ఉంది ఏమనంటే, ఆ గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మానుసారులు ఆత్మ విషయంపై మనసుంతురు, శరీరానుసారులు శరీర విషయంపై మనసుంతురు. శరీరానుసారమైన మనసు మొత్తము, ఆత్మానుసారమైన మనసు జీవం అని సెలవిస్తా ఉన్నది. అయితే నీవు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉండమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఆ యొక్క జీవం కలిగజేస్తుంది. ఈ లోకానుసారమైన దుఃఖము నిన్ను మరణంలోనికి తీసుకువెళ్తాది. అయితే నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి? అయ్యో నేను దేవునికి దూరం అయిపోతా ఉన్నానేమో, అయ్యో నేను ప్రార్థనలో తగ్గిపోతా ఉన్నానేమో, వాక్యము పఠనము మానేసానేమో, దేవుని యందు భయభక్తులు నీలో లోపిస్తా ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకుని దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి దేవుని వెంబడిస్తే దేవుని నిత్యత్వాన్ని పొందుకుంటావు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నా ప్రియ ఫేస్బుక్ స్నేహితులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఆనాటి ఎలీషా వలె నువ్వు ఆసక్తి కలిగి దేవుని బిడ్డలను వెంబడించు. ఆనాడు దావీదు స్నేహితుడైన ఆ యొక్క యోనాతాను కూడా ఈ యొక్క దావీదును ఆ యొక్క మంచి స్నేహితుడిగా ఎన్నుకున్నాడు, తన ప్రాణ స్నేహితుడిగా ఎన్నుకున్నాడు. ఎందుకు? దావీదులో ఉన్న అభిషేకాన్ని చూశాడు, దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని, మహిమను యోనాతాను చూశాడు. దేన్నో కాదు కానీ ఈ యొక్క యోనాతాను రాజు కొడుకు, రాజు యొక్క కుమారుడు, రాకుమారుడైన యోనాతాను తనకి ఈ లోకంలో లేనిదంటూ ఏమీ లేదు, కానీ ఈ దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క దావీదును ఎందుకు ప్రాణ స్నేహితుడిగా ఏర్పరచుకున్నాడు అంటే, దేవుని ఆత్మశక్తి ద్వారా ఇశ్రాయేలును శపిస్తున్న ఆ యొక్క అపహాస్యం చేస్తున్న ఈ యొక్క గొలియాతును దేవుని ఆత్మశక్తి ద్వారా దావీదు జయించాడు. ఆ యొక్క దావీదులో ఉన్న దేవుని ఆత్మను చూడగలిగాడు యోనాతాను. ఈనాడు మనం కూడా దేవుని బిడల్లో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని, ఆయన భక్తులను, ఆ యొక్క మనకు మాదిరిగా ఉంచిన అనేక భక్తులను మనము ఆ యొక్క మాదిరిగా ఉంచుకుని దేవుని యథార్థంగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా వాక్యం ఉన్న ప్రియ ఈ యొక్క ఫేస్బుక్ స్నేహితులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. విన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు.